పెదకూరపాడు నియోజకవర్గంలో అభివృద్ధి చేశారంటేనే నన్ను నమ్మి ఓటు వేయండి అని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. అమరావతి మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2019లో ఒక్క ఛాన్స్ ఇచ్చారు, 2024లో మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం మన నియోజకవర్గంలో మరింత అభివృద్ధి చెందుతుందని శంకర్రావు అన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని గెలిపించాలని పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, అభిమానులకు పేరు పేరున అభ్యర్థించారు. నాకు ఉంది. ఎందుకంటే మేము మంచి చేసామనుకుంటేనే మాకు ఓటేయండి. మీకు మా మీద నమ్మకం ఉండి మీ అందరితో ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా పని చేస్తాననుకుంటేనే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయద్దు. మీ అందరికీ ఇది ఒక్కటే చెప్తున్నాను. నేను అభివృద్ధి చేస్తాననుకుంటేనే ఈ ప్రాంతాన్ని మీరు నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయ అవసరం లేదు. అది కూడా నేను చెప్తున్నాను. నా మీద నమ్మకం ఉంచుకోండి. మరి ఒక్క అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారికి. పేదలకు ఎంత మంచి చేశాడో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇంకొక అవకాశం ఇస్తే మన రాష్ట్రం అభివృద్ధి ఇప్పుడే పోర్టు, మన సీ పోర్టు, మనకి సముద్రం దాదాపు 800-900 కిలోమీటర్లు మనకు ఉంది. 7 సీ పోర్టులు తయారు చేస్తున్నాడు. అవి కనుకొస్తే మనకి ఇన్కమ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆయన చేసే పనులు చాలా మంచి పనులు. రాబోయే రోజుల్లో మంచి ఇన్కమ్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ కి. మరి ఐటీ రావాలంటే ఇక్కడ వాతావరణం క్లైమేట్ మనకి బాగా లేనప్పుడు ఇక్కడ రాదు, ఐటీ రాదు. అన్ని చోట్లకి ఐటీ రాదు. చంద్రబాబు చెప్పేది నేనే ఐటీని సృష్టించారని చెప్తున్నాడు. మరి ఇక్కడ ఎందుకు పెట్టలేకపోయాడు? 14 సంవత్సరాలు సీఎం గా ఉన్నాడు. వైజాగ్ లో ఎందుకు పెట్టలేదు? విజయవాడలో ఎందుకు పెట్టలేదు? తిరుపతిలో ఎందుకు పెట్టలేదు? హైదరాబాద్ అనేది ఆయన చెప్పే మాటలు ఇవన్నీ నేనే సృష్టించాను. హైదరాబాద్ నేచురల్ గా గ్రోత్ అది. ఐటీ అనేది అక్కడ కుదిరింది, వచ్చేసింది అంతే. అన్ని రాష్ట్రాలు వచ్చారు, అక్కడ కుదిరింది. బెంగళూరు కుదిరింది, మద్రాసు కుదిరింది, పూణే కుదిరింది. మిగతా రాష్ట్రాలు కుదరలేదే.